కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపు వలన డీజిల్ పెట్రోల్ విషయానికి వస్తే దాదాపు 2 మాసాలకు సరిపడా ఉంది, మనందరికి తెలుసు. అదేవిధంగా గ్యాస్ విషయానికి వస్తే ఇంట్లకు అంటే గృహ అవసరాలకు దాదాపు అందరికి దొరుకుతుంది. అదేవిధంగా కమర్షియల్ కొంత ఇబ్బంది ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కుహానా లౌకికవాదులు, దేశద్రోహులు మనందరినీ రెచ్చగొడుతున్నారు. ఈ డీజిల్ పెట్రోల్ లేదని లేనిపోని కళ్ళబొల్లు మాటలు చెప్తున్నారు. ఒక విషయానికి వస్తే ఈరోజు ఆ దేశాల్లో యుద్ధాల నేపథ్యంలో దేశాలు సర్వనాశనం అవుతున్నాయి, వేలాదిగా ప్రాణాలు పోతున్నాయి. కానీ నరేంద్ర మోడీ గారి ముందు చూపు వలన మన దేశంపై ఎలాంటి దేశాలు రాకుండా ఒక రక్షణ కవచం ఉంది. మొన్న జరిగినటువంటి పాకిస్తాను మన దేశంపై దాడి చేస్తుంటే మొత్తం రక్షణ కవచం వల్ల మనకు యుద్ధం రాలేకపోయింది, మనల్ని ఎదుర్కోలేకపోయినారు. నరేంద్ర మోడీ గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపు కేవలం 22 నిమిషాల్లో ఆ యొక్క రక్షణ రంగం మనకు పటిష్టంగా ఉండడం వల్ల పాకిస్తాన్ మొత్తం తుదిముట్టింది, మనందరం చూసినాం. కానీ ఈ కుహానా లౌకికవాదులు ఏం చేస్తున్నారంటే డీజిల్ పెట్రోల్ పై ఒక అవకాశం కోసం వేచి చూస్తున్నారు. అందరూ ఒకటి గమనించాలి, ఈ రోజు డీజిల్ పెట్రోల్ మన దగ్గర కేవలం 100 రూపాయలు దొరుకుతుంది. పక్క దేశాలు ఉదాహరణకు పాకిస్తాన్ గాని, శ్రీలంక గాని, బంగ్లాదేశ్ విషయానికి వస్తే 350 రూపాయలు దొరుకుతుంది. అయినా దొరుకుతుందంటే అరకొర దొరుకుతుంది. పాకిస్తాన్ అయితే ఏకంగా షట్ డౌన్ ప్రకటించింది. షట్ డౌన్ అంటే విద్యా సంస్థలు మొత్తం మార్చి 10 నుంచి మార్చి 31 వరకు బంద్ ఉంది. అదేవిధంగా శ్రీలంక గాని, బంగ్లాదేశ్ కూడా ఈరోజు పరిస్థితి బాలేదు. గ్యాస్ విషయానికి వస్తే మన దగ్గర 1000 రూపాయలు కూడా 980 దొరుకుతుంది. కానీ అక్కడ దాదాపు 4000 రూపాయలు పైబడి దొరుకుతుంది. దీన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా ప్రజలందరికీ నమస్కారం తెలియజేయడం ఏమనగా, మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి. గ్యాస్ దొరకదని 2-3 సిలిండర్లు మీ ఇంట్లో పెట్టుకోకండి. దయచేసి దీన్ని గమనించాలి. ఈ కుహానా లౌకికవాదులు, దేశద్రోహులు ఇవన్నీ కాచుకొని మనందరిని ఇబ్బంది పెట్టి ఇంకా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో కుతంత్రాలు పడుతున్నారు. ఒకటే చెప్తున్నా మీకు, మన పహల్గాం జరిగింది, పెద్ద ఎత్తున మన హిందువులను చంపినారు. కానీ ఒక్కరైనా ర్యాలీ తీసినారా? పక్క దేశాల్లో అధ్యక్షులు కానీ వాళ్ళు చనిపోతే ఈ రోజు ర్యాలీలు చూస్తున్నారు, సంతాపం ప్రకటిస్తున్నారు. సంతోషమే. మన దేశంలో ఇన్నిసార్లు ఇంతమంది చనిపోతే కనీసం మీరు ఒక రోజైనా సంతాపం ప్రకటించినారా, ర్యాలీ తీసినారా ఒకసారి అడుగుతున్నా. కావున హిందువులు అదేవిధంగా సనాతన ధర్మం అందరికీ తెలియజేయడం ఏమనగా, దయచేసి వాళ్ళ యొక్క రెచ్చగొట్టే ప్రసంగాలు వినకుద్దండి. ఈ రోజు దేశంలో కొన్ని పార్టీలు వాళ్ళు వెనుక ఉండి ఈ రోజు కుహానా లౌకికవాదులు అదేవిధంగా దేశ ద్రోహులను వాళ్ళు ఉసిగొలుపుతున్నారు. దాన్ని దయచేసి మీరు బలి కావద్దు. భారత్ మాతాకి జై.